హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మా ఊళ్ళో బోనం పదిపోషమ్మ గుడి కట్టించారు అన్నయ్య వాళ్ళు. వేసుకురు అన్నయ్యను శివాలయం కూడా కట్టించారు. దానికోసం మేము ప్రిపేర్ అయ్యి బోనం వండుకొని పోతున్నామండి. ఇదిగోండి బోనం కుండ నీళ్ళు రెడీ చేశారు. నేను బోనం వండేసాను, నాకు దోచినట్టుగా నేను రెడీ చేశాను. ఇంకా ఆ అమ్మకు మొక్కులు చెల్లించాలి. అంటే చాలా ఇలాంటి కోటి బ్రహ్మాండ నాయకి అయిన అమ్మవారుకి మనం ఊరందరూ జాతరలో బోనాలు తీసుకెళ్తున్నారు. హ్యాపీగా ఉంది. నేను కూడా బోనం ఎత్తుకొని టిక్ టిక్ టక్ 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 వెళ్ళిపోయి అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని వస్తానండి. ఓకే, సర్వే చిన్న సుఖనే బాగుంటుంది. అందరూ బాగుండాలి, అందులో అందరం బాగుండాలి. మా టెక్మెట్లో ఇంకా బాగుండాలి. నాకు ఇష్టం అండి. ఓం నమో పోచమ్మ తల్లి నమః. పతి పోచమ్మ తల్లికి బోనం అండి. బోనంను మీకు ఇప్పుడు అక్కడ చూపిస్తాను తర్వాత. ఓకేనా? నా బోనం ఇలా ఉంది. మీరైతే ఎలా డెకరేషన్ చేసుకుంటారు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా? ఇంకా అన్నీ సర్దుకొని వెళ్ళిపోతా. చేయాలి కదా, ఊరందరూ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మనం చేసుకోవాలి. వెళ్ళిపోతున్నాను. నాకు ఇంత టైం పట్టింది. మార్నింగ్ లేసి వంట చేసి పూజలు చేసి ఇవన్నీ చేసుకునేసరికి. ఓకే అండి. అయ్యో, ఏదైనా చేసుకున్నారంటే నాకు ఎవరు వచ్చి చెయ్యరు. ఎవరు నాకు చెయ్యరు. నేను వాళ్ళ జోలికి పోను కాబట్టి నాకు నేనే శత్రుత్వం చేసుకుంటాను. బొట్టు నేనే యాంకర్ చేసుకుంటా, ఇంకేదైనా నేనే చేసుకుంటా. ఓకే అండి. హలో, ఇది మా ఈ శారీ గురించి చెప్పాలంటే, మేము ఈ ఇల్లు కొత్త ఇల్లు కట్టినప్పుడు మా అమ్మ మాకు తీసుకొచ్చింది, గృహప్రవేశానికి తీసుకొచ్చిన శారీ అండి. ఎక్కువ చాలా రోజులైంది. దీని బ్లౌజ్ దీంట్లో వచ్చింది, కానీ చిన్నగా అయిపోయింది. దాన్ని ఇంకా నేను రిపేర్ చేయాలి, పక్కన పెట్టాను. ఈ బ్లౌజ్ సూటబుల్ అయిందండి. శారీ ఇలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మకున్న శారీ అంటే చాలా అద్భుతంగా ఉండదు. ఆ ఫ్యాషన్ అప్పుడు మా అమ్మ మా అత్త మంచి సూపర్ ధరగల బట్టలు తీసుకొస్తారు. నేనే ధర తక్కువ బట్టలు ఇస్తాను. తక్కువ తెచ్చి బ్లౌజులు అవి డిజైన్ చేసుకొని ఎక్కువ ఇట్లా డిజైన్ చేసుకొని కట్టుకుంటా. జుట్టు ఇలా ఉంది, లాంగ్ జుట్టు కూడా వేసుకున్నాను. ఓకే అండి. వందనం చక్కగా ఆ అమ్మలకన్నా అమ్మకి బోనాల పండగ. అమ్మకి బోనాలు పెట్టడం అంటే అదృష్టం కావాలండి. అమ్మ పిలుపు నాకు వచ్చింది. చక్కగా మేము అయితే అమ్మకు దోసినంత చంద ఇచ్చేసాము అమ్మకి. వాళ్ళు శివాలయం కట్టించారు. శివాలయం లేకుండా మా ఊళ్ళో ఎప్పుడు. చక్కగా అమ్మకు బోనం. అమ్మ ఓం నమో జగన్మాత పతిపోషవ తల్లి నమః. అన్నిట అమ్మవారు నాకు తోడుగా ఉండి నన్ను చల్లగా రక్షించాలని కోరుకుంటూ, జై జగన్మాతాయ నమః, జై జగన్మాతాయ నమః. అమ్మ కాలుతందుకు చుట్టుపట్ట చేసుకొని ఇలాగే మేము లోడకి వెళ్తే కూడా బతిపోచవ తల్లిని ఇలాగే కొలుసుకుంటామండి. ఓకేనా? ఈరోజు చక్కగా వంట చేసి ఇలా అలంకరించానండి. ఇంకా ఇక్కడ కుండను డెకరేషన్, ఈ బౌల్ను డెకరేషన్ చేశాను, కానీ డెకరేషన్ కనబడట్లేదు. ఎందుకంటే ఈ వ్యాపకులు కట్టాను కదా, దానివల్ల. ఓం నమో భగవతి నారాయణి నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధక శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమస్తుతే. వేదామే ఇంద్రోధదాతుం వేదం దేవీం సరస్వతి. వేదామే అశ్వినా ఉభవ దత్తం పుష్కరస్రాజ్యం శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణి సర్వస్వార్థి హరే దేవి నారాయణి నమస్తుతే. నమో నమః. కొండంత దేవునికి, అందుకే నేను అనేది కొండంత దేవునికి కొండంత పెట్టలేదు, కానీ మనకు ఉన్న దాంట్లో దోసిన దాంట్లో పెట్టడం. ఓం నమో నారాయణాయ నమః. వెళ్తున్నానండి. చలో.